హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు నేను ఫిష్ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఫిష్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కడగాలి. ఆ తర్వాత ఫిష్కి కావాల్సిన మసాలాలు రెడీ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. వీటితో పాటు అప్పుడే చేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మసాలా మొత్తం ఫిష్కి బాగా పట్టించాలి. చూడండి, ఫిష్కి ఇలా పట్టించి ఫిష్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా ఫిష్ని 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కాక ఫిష్ని పెట్టుకోవాలి. చూడండి, ఇలా నేను 3 ఫిష్ పీసెస్ పెట్టుకున్నాను. మీకు 4 పడితే 4 పీసెస్ పెట్టుకోండి. నాకు 3 సరిపోయాయండి, అందుకే నేను 3 పీసెసే పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి 1 to 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా పెట్టడం వల్ల ఫిష్ ఫ్రై ఈజీగా ఫ్రై అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫిష్ని రివర్స్లో ఫ్రై చేయాలి. చూడండి, ఇలా 3 పీసెస్ని టర్న్ చేశాను. చూడండి, ఆల్రెడీ సగం రెడ్ కలర్లోకి మారిపోయాయి. ఇలా చేయడం వల్ల ఫిష్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎక్కువ ఆయిల్ పట్టదు, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఫిష్ని మళ్ళీ తిప్పుకోవాలి. ఫిష్ని బాగా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫిష్ ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది. చల్లగా అయితే అంత టేస్ట్ ఉండదండి. పీసెస్ చాలా గట్టిగా అయిపోతాయి. చూడండి, ఫిష్ రెడీ అయిపోయింది. ఫిష్ ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి వచ్చిందండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాయి. చూడండి, ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.